నమస్కారం అండి. తాతామనువుడు కథలు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎందుకంటే మానవుడు రోజు రోజుకి నిజంగా దిగజారి ధనం కోసం ఏ విధంగా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో అనేటువంటి సందేశాలతో మీకు అనేక వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇది దేనికి దారి తీస్తుంది అనేటువంటిది ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఒక ఒక భారతదేశంలో ఒక అందమైన ఒక అడవిలో ఒక చిలుక, ఒక అంటే అందమైన చిలుక, ఒక నెమలి, ఒక విష జంతువు అంటే పాము, సింహము, పులి, నక్క ఈ విధంగా కలిసిమెలిసి జీవిస్తూ ఉండే వాళ్ళ మధ్య అనేక వైర్యాలు ఉన్నప్పటికీ వాళ్ళు ఒక యూనిట్గా ఏర్పడి మనం ఆకలి అయినప్పుడు మనం మన స్నేహితులమంతా స్నేహంగా ఉందామని చెప్పేసి స్నేహభావంతో ఉండసాగాడు. అయితే ఒక హిందూ రాజు ఆ అడవికి వేటకు పోయేసి ఆ వేటలో ఒక నెమలిని బాణంతో కొట్టాడు. కొట్టిన తర్వాత సర్పం పోయి కాటేసింది, సింహం పోయి తినబోయింది, కుక్క పోయి కరవబోయింది. ఇవన్నీ చూసి ఆ రాజు దండం పెట్టి, నాయనా నన్ను ఎందుకు కరుస్తున్నారు, నెమలను చెప్తే మీరు ఎందుకు వస్తున్నారు, మీరు కూడా ఆకలైనప్పుడు అవి తింటాయి కదా అని. నాయనా మీ స్నేహానికి విలువిస్తాము, నిజమే మేము ఆకలైనప్పుడు తినేది నిజమే, మేము స్నేహితులు ఒక యూనిట్గా ఏర్పడాం, ఆ యూనిట్ని ఆధారంగా చేసుకొని సమన్వయం చేసుకొని బతుకుతున్నాం. మేము ఒక సిద్ధాంతం, ఒక రాజ్యాంగం అనేది మాకు ఏర్పాటు చేసుకొని ఒకరికొకరు మా స్నేహితులమంతా మేము విరుద్ధ జంతువులమైనప్పటికీ మేము ఈ విధంగా స్నేహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. ఒక సర్పం చెప్పింది, మామూలుగా రాజుతో అంటాడు, మీ జాతిని మీరే తింటారు, మా జాతిని మేము తినమయ్యా. జనమేజయుడు రాజు మీద కోపంతో మా జాతిని అంతం చేసినట్టే మేము మానవుల సంక్షేమం కోసం, మానవుల పూజా పునస్కారాల కోసం మేము మా జాతిని జ్యోతిష్యం ద్వారా వీళ్ళు బతికితే మానవులకు ప్రమాదం తెస్తారని చెప్పి మేము ముందుగానే కొరికి తినేస్తాము. ఇంకొకటి ఏంటంటే, మాకు కళ్ళు కనపడకపోవచ్చు, మా యొక్క శక్తి సామర్థ్యాలతో మానవులకి వినాశనం కలిగిస్తున్నాయని కొంతమంది మా జాతిని మేమే తగ్గించుకుంటున్నాము. మోసం చేసే వాళ్ళు ఉండకూడదు, 10 మందికి తిండి పెట్టి 10 మంది చేత పూజింపబడే వాళ్ళు మాత్రమే బతకాలని చెప్పేసి మా సర్పజాతిని మేమే కాటేసుకుంటూ వస్తున్నామే తప్ప ఇది వేరే దురుద్దేశం కాదని చెప్పేసి మానవ జాతిని మనుగుడికి ప్రమాదం రాకూడదని ఆ ప్రమాదం తెచ్చే మా జాతిని మేమే అంతం చేస్తున్నాము. కాబట్టి మీ స్నేహితులుగా ఏర్పడి ఒకరికొకరు సాయం చేసుకుంటూ సుభిక్షితంగా ఒకరు దొరికింది ఒకరు తెచ్చి అందరం పంచుకొని తింటున్నామని చెప్తే రాజు అంటుడు, ఇంత జరుగుతుందా మా సమాజంలో? ఏముందన్నా, ఒక కులం వాళ్ళు ఇతర దేశాల నిధులు తెచ్చి మీ భారతదేశంలో మతం మారిన వాళ్ళకి సాయం చేస్తున్నారు, ఇంకొక వ్యక్తి ఈ విధంగా వాళ్ళ నిధులు తెచ్చేసి వాళ్ళ మతం మారిన వాళ్ళకి సాయం చేస్తున్నారు. మీ హిందూ మతం ఏం చేస్తుంది? హిందూ మతం కులాల మధ్య ప్రాంతాల మధ్య సాయం చేసి ఓట్లేసిన నాయకులు ప్రజలకి బలం లేదులే వెళ్ళింది అని చెప్పేసి వాళ్ళని మోసం చేసి బలం ఉన్న వాళ్ళతో చేతులు కలిపి ధనం సంపాదించుకుంటారు మీ నాయకులు. ఓట్లేసిన వాళ్ళకి కాకుండా ఓట్లు వేయని వాళ్ళకి మీరు ఉద్యోగ రాజకీయ రంగాల్లో ప్రమోషన్లు ఇస్తున్నారు, పర్మనెంట్ చేస్తున్నారు, ముందు వెనక లేకుండా బలం లేదని ఒకే కారణంతో రాజకీయ బలం లేదు, ఆర్థిక బలం లేదని చెప్పేసి వెనక చేరిన వాళ్ళు పర్మనెంట్ చేసి వాళ్ళని హింస పెట్టేది విజయం కాదా అని రాజుని అడుగుతారు. మీ రాజ్యంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? మీ హిందూ మతం గొప్పదంటున్నారు, మా మీద నింద వేస్తున్నారు, మా సిద్ధాంతాలు ఇవి, ఇంకొక మత పెద్ద వాళ్ళ మత సిద్ధాంతాలు ఇవి, వాళ్ళ మత సిద్ధాంతాలు ఇవి, కానీ వాళ్ళు నిధులు ప్రపంచ దేశాలు ఇతర దేశాల నుంచి తెచ్చి మీ భారతదేశానికి ఉపయోగించుకుంటూ మతం మార్చుకుంటున్నారు. కానీ మీ హిందువుల సంపదలు అంతా ఏ విధంగా మీరు పంచుతున్నారో తెలుసా? వెనక చేరినోడు పర్మనెంట్ చేస్తారో, ముందు చేరినోడిని హింస పెడతారు. ధనబలం రాజకీయ బలం లేదనే కదా ఒక మామూలుగా పల్లెటూరు నుంచి పట్టణం తీసుకొచ్చి దారుణంగా మా ఇతర మతాలను ఉపయోగించి చంపించి మీరు పెద్ద మనుషులుగా చలామణవుతున్నారని రాజు చెప్తే, మీ రాజ్యంలో ఏం జరుగుతుందో ఇప్పటికైనా విచారించండి అని చెప్పేసి రాజుకి ఈ పక్షి, పాము, సర్పము, నక్క, ఈ నెమలి, ఈ యొక్క చిలుక అడిగితే రాజు, నిన్ను నేను బతికిస్తావు, ఎక్కడైనా పోయి ఎంక్వైరీ వేయండి సీక్రెట్గా, బలమున్న మీ హిందువులు బలం లేని హిందువులు ఏ విధంగా హింస పెడుతున్నారో, ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో, ఏ విధంగా చంపుతున్నారో, ఏ విధంగా భయపెడుతున్నారో అని ఒక్కసారి ఆలోచించండి. ఏది జరిగిన అన్యాయాలు ప్రశ్నించినా ఇది యంత్రాంగం ఏం పట్టించుకోవడం లేదు. మీకు వాళ్ళు చెప్పే చాడీలే వింటున్నారు.
రాజుగా మీరు అర్హుడు కాదు. ఇకనైనా మీరు రాజుగా నిరూపించగలంటే మీ స్వలాభం పక్కన పెట్టండి. మీ అధికారాన్ని పక్కన పెట్టండి. అధికారం పోతుందని భయపడొద్దు. ధనం వస్తుందని ఆశపడొద్దు. మీరు మీ రాజ్యాన్ని సుభిక్షంగా ఉండాలంటే మీ యొక్క ముందు మీ హిందూ మతాన్ని ధర్మంగా మీ హిందువులు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి మీ హిందూ మతంలో జరుగుతున్నటువంటి కులాల మధ్య, ప్రాంతాల మధ్య, తెగల మధ్య వైరాన్ని పరిష్కరించండి. ఈ యొక్క బలం లేని వాళ్ళు సొంత కులమైన ఓట్లు వేస్తే భూములు పోతే మామూలుగా అవతల ఒక ఓట్లు వేయని వాళ్ళకి 10 రూపాయలు వస్తాయని చెప్పి వాళ్ళకి పట్టాలు ఇచ్చేసి నోరు మెదపకుండా మీ బలం లేని వాళ్ళని తొక్కేశారు. ఉద్యోగాల్లో బలం లేదు, ఆర్థిక బలం లేదు, రాజకీయ బలం లేదని చెప్పి వాళ్ళు బానిసలుగా పనిచేయించుకుంటూ వెనకజేరిన ఉద్యోగాల్లో మీ పన్నెండు చేసి ప్రమోషన్లు ఇచ్చి ఈ విధంగా ఎక్కడో ఉన్న వాళ్ళని చేస్తున్నారు. మీ ప్రాంతం వల్ల మీరు మోసం చేస్తున్నారు. మీ ప్రాంతం వల్ల ఉద్యోగాలు పట్టణం తీసుకొచ్చి ఏ విధంగా చంపేసిన పాత్ర మీకు కూడా ఉందా? మీకు కూడా మీ నాయకులు, మీ యొక్క కింది స్థాయి మీ మంత్రులు, మీ నాయకులు పాత్ర ఉంది. మీ యొక్క అధికారుల పాత్ర ఉంది. ఉండబట్టి ఆ కేసుని నిర్వీర్యం చేశారు. తూతూ మంత్రంగా ఏదో రాసేసి రిపోర్ట్ తయారు చేసి వాళ్ళు ఇతర మతాలకు సపోర్ట్ చేసిన మాట వాస్తవం కాదా? మీ హిందువులే ఇతర మతాలకు సేవ చేయడానికి, ఇతర మతాలను ఉపయోగించి మీ హిందువులు మోసం చేయడానికి, హిందువులను హింసపెట్టడానికి, మీ హిందువులు మోసం చేయడానికి నీ రాజరిక నీ పాలనే కారణం కాదా? ఇతర మతాలను ప్రశ్నించండి, కాబట్టి అడగండి. కానీ మీరు హిందువులే మోసం చేసుకునే క్రమాన్ని ఒక్కసారి మీరు విచారణ జరిపించుకోండి. అప్పుడు మా జాతి వైరం దగ్గర మేము స్నేహితులుగా మారాం. జాతి వైరం ఉన్నప్పుడు స్నేహితులుగా మారి ఒకరొకరు సహకరించుకుంటున్నాం. ఎవరికి అన్యాయం జరిగినా మేము సపోర్ట్ చేసుకుంటున్నాం. ఆ క్రమంలో నిన్ను కాటేశాము, ఆ క్రమంలో కుక్క నిన్ను కరవడానికి వచ్చింది అని చెప్పేసి సంజీవిని యొక్క పర్వతం నుంచి ఆగు తెచ్చేసి ఆ రాజును బతికిచ్చేసి రాజ్యం మీద పంపించాడు. ఇకనైనా ఆ రాజు మారుతాడో లేదో చూద్దాం. ఆ రాజు విచారణ జరిపిస్తాడో లేదో చూద్దాం. అన్యాయం జరుగుతున్న హిందువులకు న్యాయం చేస్తాడో లేదో చూద్దాం. భౌతిక దాడులు చేసి హిందువులను ఉద్యోగ ప్రదేశం చంపుతున్న వాళ్ళని సపోర్ట్ చేస్తున్న హిందువుల్ని ఏ విధంగా విచారిస్తారో చూద్దాం. నిరుద్యోగులు ఉద్యోగ ప్రదేశం దోపిడీ చేసి ఆర్థిక దోపిడీ చేసి వాళ్ళ శ్రమను ఏ విధంగా దోపిడీ చేస్తున్న వాళ్ళని విచారిస్తారో లేదో చూద్దామని చెప్పేసి సర్పము కుక్కని కంట్రోల్ చేసింది, నెమలి సర్పాన్ని కంట్రోల్ చేసింది. ఈ యొక్క పక్షులకు ఉన్నటువంటి ఐక్యత కూడా మానవులో లేదు, హిందూ మతంలో లేదనేటువంటి సందేశం మీకు అందరికి తెలియజేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయ అనగానే తాత అంటాడు, ఇంత జరుగుతుందా మానవులో? నాయన ఇంకా చాలా జరుగుతుంది. విచారించేవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు. నిరసన తెలియజేస్తే వాళ్ళ మీదనే దాడి, వాళ్ళని హింసపెడుతున్నాను, వాళ్ళని ఆర్థిక దోపిడీ చేస్తున్నాడు, వాళ్ళ చేతను బానిస సేవ చేస్తున్నాడు. దశాబ్దాలుగా వాళ్ళ హిందువుల పరిస్థితి దారుణంగా ఉందిరా భారతదేశంలో. హిందువులు మోసం చేస్తూ ఇతర మతాల్లో మతం మార్చుకుంటూ వాళ్ళు నిధులు ఇచ్చేసి మతం మార్చుకుంటున్నారు. ఈ విధంగా వాళ్ళు మామూలుగా వాళ్ళ సిద్ధాంతం వాళ్ళది. మీ హిందూ సిద్ధాంతం ఏంది? సమన్వయం ఎందుకు చేసుకోవడం లేదు? ఎందుకు హింస పెడుతున్నారు? రాజకీయాల ఆధారంగా, ప్రాంతాల ఆధారంగా, తెగల ఆధారంగా ఎందుకు చేసుకుంటున్నారు అని చెప్పి చేసుకుంటున్నారు మనోడా. కాబట్టి నువ్వైనా ఏదో ఒక రోజు రాజువై ఈ రాజ్యాన్ని జరుగుతున్న ఈ మతాల మధ్య అంతర్గత వ్యవహారాల్లో మీరు జోక్యం చేసుకొని సమన్వయం చేయరా మనోడు అంటే చబాస్ తాత నేను చేస్తానని చెప్పి కంకణం కొట్టుకున్న మనోడు ఏ విధంగా చేస్తాడో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.